ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఉదయకాలమున ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయానికి వందనములు. మమ్మల్ని ప్రేమించి నీవు అనుగ్రహించిన మరి ఒక దినం వరకు స్తోత్రములు చెల్లించుకుంటూ తండ్రి, ఉదయకాల సమయమున నాతోనూ మాతోనూ మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యోనా గ్రంథం 2వ అధ్యాయము 9-10 వచనములు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును. నేను మొక్కుకొనిన మొక్కుబలను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. ఈ అధ్యాయం అంతా మనం చూసినట్లయితే యోనా చేప కడుపులో నుండి దేవుని వైపు చూసి ప్రార్థించిన కార్యమును చూడగలము. తన యొక్క భయమును బట్టి, తాను కలిగి ఉన్న భయమును బట్టి దేవుడు వెళ్ళమని చెప్పిన స్థలమునకు వెళ్ళకుండగా మరి యొక్క స్థలమునకు వెళ్ళగా, అనగా నినివేకు ప్రభు వెళ్ళమంటే తర్షీషునకు వెళ్ళే ఓడను ఎక్కి ప్రయాణము చేయుచుండగా సముద్రంలో ఒక తుఫాన రేగి ఆ పడవ మునిగిపోయే ఒక స్థితికి వచ్చినది. అయితే ఎప్పుడైతే యోనాను ఎప్పుడైతే యోనాను నీటిలో వారు పడవేసినారో సముద్రంలో ఉన్న అల లేకుంటే ఆ తుఫాన అణిగిపోయినది. అలలు కెరటాలు ఆగిపోయినవి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆయన సముద్రంలో పడి నశించిపోలేదు. ప్రభు ఆయన కొరకు ఒక పెద్ద చేపను సిద్ధపరిచినారు. ఆయనను మృంగాలి, తర్వాత ఆయనను తీసుకొని వెళ్ళి చేర్చవలసిన గమ్యంలో చేర్చాల్సిన బాధ్యత చేపకు ఉన్నది. అయితే యోనాకు ఇక్కడ ఒక గ్రహింపు కలగటం చూడగలను. ఆయన అంతవరకు భయపడి పారిపోయినప్పటికీ అప్పుడు తన యొక్క హృదయంలో ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుని యొక్క గొప్ప కార్యములను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎలాగో ఆయన కాపాడినాడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎలాగో ఆయన యొక్క హస్తములు కాచినాయి అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇది ప్రభు మనలను ప్రేమించి ఎంతగా తన కృపను ఇస్తున్నాడు అని గ్రహించుకునే సమయం అయి ఉన్నది. నీవు దేవుని విడిచి పారిపోయిన కాలమున, దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యపరిచిన కాలమున ఆయన నిన్ను వెంబడించి వచ్చి నిన్ను ఏదో ఒక రీతిగా తిరిగి తనతో నీవు ఉండాలని నీ కోసము అనేక కార్యములు చేసిన, నీవు ఆయన వైపు తిరిగి చూడాలి, నీ హృదయమంతటితో ఆయన వైపు తిరిగి చూడాలని అనేక కార్యములను చేసి నిన్ను తన వైపు మరలించుకున్నాడు. అయితే ఈ దినంలో అనేక మంది విశ్వాసులు, క్రైస్తవులైన వారు దేవుని యొక్క మేళ్లను అనుభవిస్తున్నారు, దేవుని యొక్క కార్యములను చూస్తున్నారు. అయితే ఒక కష్టతరమైన కార్యము దేవుని కొరకు చేయాలనే ఒక పరిస్థితి వస్తే దేవుని సన్నిధి విడిచి పారిపోతున్నారు. దేవుని యొక్క సన్నిధికి రావడానికి, ప్రభు ప్రేమించిన ప్రేమను ఇతరులకు ప్రచురించేదానికి, చూపించేదానికి ఒక తరుణం ఇవ్వబడినప్పుడు దేవుని సన్నిధికి దూరమయ్యే వారిగా ఉన్నారు. అలాంటి స్థితిలో ఉన్న వారిని చూసి ప్రభు ఉదయకాల సమయంలో మాట్లాడుచూ ఉన్నాడు. నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నిన్ను ఒక ప్రత్యేకమైన కార్యము కొరకు ఎన్నుకున్నాను, నీవు ఉన్నతమైన ఒక కార్యము కొరకు ఎన్నుకొనబడ్డావు, ఎందుకు ఇలాగో కలవరపడుచున్నావు అంటున్నాడు. యోనా కలవరపడి పారిపోయినప్పుడు తాను దేవుని యొక్క సేవ, దేవుని యొక్క కార్యం నుండి దూరముగా వెళ్ళిపోయినాడు. అయితే ఆయన గ్రహింపులోనికి వచ్చినప్పుడు, నా వలనే ఈ సముద్రము ఇలాగ ఉన్నది అని గ్రహించుకున్నప్పుడు, ఎప్పుడైతే దానికి తిరిగి ప్రాయశ్చిత్తం చేయాలి, దానికి సరి చేసుకున్నదానికి ప్రయత్నించాలనుకున్నాడో
ఆయన నీటిలో పడవేసినా పర్వాలేదు అనుకున్నాడు. అప్పుడే తిరిగి తన కొరకు దేవుని యొక్క కార్యములను, దేవుని యొక్క ఉద్దేశములను సంపూర్ణము చేసేదానికి ప్రభు ఆయనకు మరలా ఒక తరుణం ఇచ్చినాడు. నీ కొరకు ప్రభు కలిగిన ఉద్దేశములను సంపూర్ణము చేసేదానికి నీవు కలవరపడినట్లయితే, భయపడినట్లయితే ప్రభు నిన్ను విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన కలిగి ఉన్న ఉద్దేశములు గొప్పవి, ఉన్నతమైనవి. నిన్ను విడిచిపెట్టడు, నిన్ను విడనాడడు అని నువ్వు గ్రహించుకోవాలి. ఈ ఉదయకాల సమయమున ప్రభువు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రభువు నిన్ను తన కోసము వాడుకోవాలని ఆశిస్తున్నాడు. నీ జీవితంలో ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలు గొప్పవి అని గ్రహింపు చేస్తున్నాడు. నీవు ఇంతవరకు దారి తొలగిపోయినట్లయితే, ఇంతవరకు దేవుని యొక్క కృపను విడిచిపెట్టి దూరముగా పోయినట్లయితే, ఇప్పుడు ఆయన సన్నిధిలో వచ్చి నీ హృదయమును కుమ్మరించుకో. అప్పుడు ప్రభు నిన్ను ఎందుకోసమైతే ఎన్నుకున్నాడో అది నీకు బయలుపరచబడుతుంది. ఆ కార్యములు నీ ద్వారా సంపూర్ణం చేసేదానికి ప్రభు సహాయము చేస్తాడు. నినివే పట్టణమునకు దేవుని యొక్క ఉగ్రతను గురించి చెప్పవలసిన బాధ్యత యోనాకు ఉన్నది. ఆయన అక్కడి నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. కానీ ఆయనను ఎన్నుకున్న ఉద్దేశం నెరవేర్చేదాని కోసం, ఆయనను ప్రభు ఎన్నుకున్న కార్యము సఫలపరిచేదాని కోసం, ఆయన ఇబ్బందుల నుండి వెళ్ళినప్పుడు ఆయన ప్రక్కనే ఉండి ఆయన ప్రార్థన ఆలకించి తిరిగి నినివేకి చేర్చినాడు. ఆ పట్టణంకు రానైన దుర్గతిని గురించి బోధించినాడు. ఆ దినములలో ఒక గొప్ప సువార్తికుడిలాగా ఆ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరూ మారు మనసు పొందేదానికి కారకుడుగా ఉన్నాడు. రాజు నుండి అల్పుల వరకు గోనె పట్ట కట్టు, పశువులు కూడా ఉపవాసం ఉన్నవి అని చెప్పి, లేకపోతే పశువులకు కూడా ఏమి మేత పెట్టకుండా పశ్చాత్తాపడ్డారు అని చెప్పబడుచు ఉన్నది. ఈ ఉదయకాలం దేవుని యొక్క కార్యము నీకు ఇవ్వబడి ఉంటే అది చేయవలసిన బాధ్యత నుంచి నువ్వు తప్పించుకుంటున్నావేమో, ప్రభువు నిన్ను విడిచిపెట్టడు. ఆయన నిన్ను ఎన్నుకున్న కార్యము సఫలపరిచేంత వరకు నేను ఎన్నడూ ఆయన విడనాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీవు ఆయన కృపను ఎలాగూ గ్రహించుకుంటున్నావు? ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయానికై వందనములు. నీ కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడి నీవు ఈ రీతిగా దేవా నడిపిస్తున్న విధానం బట్టి వందనలు. అవును తండ్రి, మేము అనేక సార్లు నీ చిత్తమునకు దూరముగా పారిపోయినాము. అయినను నీవు మమ్మల్ని విడువక నీ కృప చేత పట్టుకొని మమ్మల్ని కౌగలించుకొని నీ చేత చేర్చినావు. నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మా జీవితంలో నీ చిత్తమును గ్రహించుకొని నీకు లోబడి అంతవరకు నీ యొక్క సహాయాన్ని పొందుకునేవారిగా నన్ను మమ్మల్ని చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.